మనమందరం ముఖ్యంగా గిరిజనులం ముఖ్యంగా గిరిజన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ మనకు ఉపాధి హామీ పథకం తీవ్ర ప్రభావము మన పైన పడుతుంది. ఎందుకంటే మనము వ్యవసాయ ఆధారితంగా ఎక్కడో మారుమూల తండాలలో నివసించేటువంటి సముదాయం మనది. ప్రభుత్వం ఏనాడైతే ఉపాధి హామీ పథకం మనకి ఇచ్చిందో ఆ రోజు నుంచి మన వాళ్ళు కూలి పనులకు వెళ్ళి డబ్బులు అంతో ఇంతో వచ్చేటటువంటి సంపాదించుకొని పిల్లలను బడికి పంపించటం, మళ్ళీ కొంచెం అంతో ఇంతో మనం కూడా అందరితో పాటు గర్వంగా బ్రతకటానికి ఉపయోగపడినటువంటి గొప్ప పథకం ఉపాధి హామీ పథకం. ఆ రోజు 2005లో కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఎన్జిఆర్ఈ అంటే ఆ రోజు అందరూ సుఖంగా హ్యాపీగా ఫీల్ అయినారు. ఏనాడైతే ఇప్పటి కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుంటే ఇబ్బంది లేదు, కాకపోతే మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి దాంట్లో ముఖ్యులు కాబట్టి ఆయన పేరు మీద ఉన్నటువంటి పథకాన్ని మనం మార్చి జీరామ్జీగా మార్చటం అనేది కొంచెం శోచనీయం. ముఖ్యంగా మేము బంజారాలము ఎవరు ఒకరికొకరు మేము తారాసపడితే రామరామని అనుకుంటాం. అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి కులం మా కులం. మాకేం ఇబ్బంది లేదు, పేరు మార్చుకున్నంత మాత్రం ఇబ్బంది లేదు. కాకపోతే మహాత్మా గారి పేరు మార్చి జీరామ్జీ పెట్టడమే ఇక్కడ సమస్య. కాబట్టి ఏ విధంగా మీరు చేసినా కానీ ముఖ్యంగా 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచుతామన్నారు, కానీ బడ్జెట్ అలొకేషన్ చూస్తే 100 కోట్లకే ఉంది. మరి భారతదేశంలో మరి 100 కోట్లు ఏ విధంగా సరిపోతాయి? ఇప్పుడే ఇక్కడ శ్రీరామ్ నాయక్ గారు చెప్తా ఉంటూ తెలంగాణ లోపలనే 5 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. మరి ఆ విధంగా మనము లెక్కేసుకుంటే మనకి ఎంత డబ్బు వస్తుంది మీరే ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకాన్ని యథావిధిగా 90%కి మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు. ఉద్యోగస్తులు ఒక విధంగా మాకు డిఏ పెంచండి, మా పిఆర్సీ పెంచండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. డిఏ పెంచలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం 40% పెట్టేసి వాళ్ళు ఉపాధి హామీ పథకం ఏ విధంగా నడిపిస్తారో అనేది చాలా శోచనీయం. ఇది జరగదు. అది జరగదు అన్నప్పుడు మనకు ఉపాధి హామీ పథకం కింద మనకు రోజువారీ కూలీల దొరకడం చాలా కష్టం. అందులో ఇంకొక విషయం ఏంటంటే 60 రోజులు వ్యవసాయం ఉన్న రోజులు మనం చేయటం. మన తెలంగాణ లోపల అంతో ఇంతో కొన్ని గ్రామాల లోపల వ్యవసాయానికి సాగునీరు ఉంది. సాగునీరు ఉన్నటువంటి సమయంలో మనము వ్యవసాయం చేసుకునేటటువంటి ఖరీఫ్ సమయంలో మనకు లేదు అని 60 రోజులు లేదు అంటే 125 రోజులు ఏ విధంగా కల్పిస్తాం? కాబట్టి ఇవన్నిటిని మనము ఆలోచించి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఏంటంటే తప్పకుండా దీన్ని జీరామ్జీ పేరు పెట్టినా కానీ 90 రోజుల వరకు దానికి 90% గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించే విధంగా, అదేవిధంగా ఖచ్చితంగా 125 రోజుల కన్నా 150 రోజులు పెంచితే బాగుండేది. ఎందుకంటే వ్యవసాయం మనం చూస్తూ ఉన్నాం, సమ్మర్ హాలిడేస్ ముఖ్యంగా 3 నెలలు ఉంటాయి. 3 నెలలు అంటే 90 రోజులు, తర్వాత అటు ఇటు వేసుకున్నా కానీ ఇంకొక 50-60 రోజులు 2 నెలలు మనం పొడిగిస్తే బాగుంటుంది. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే రౌండ్ టేబుల్కి ఉన్నటువంటి అన్ని సంఘాలకు ఇది 125 రోజుల నుంచి 150 రూపాయలు పెంచడం ఒకటి, 60% కేంద్ర నిధులని 90% వరకు యథావిధిగా పాత ఏ విధంగా ఉందో ఆ విధంగా పెంచి వీటికి ఇవ్వాలి. ఉపాధి హామీ ఇది ఒకటే కాకుండా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ప్రతి వారు ఎవరు చదువు కూలీలకు పోయిన వాళ్ళు కూడా ఈ మధ్య హైదరాబాద్లో మనం చూస్తూనే ఉన్నాం. కూలీలకు రిక్షా కార్మికులు కానీ
రోజువారీ కూలీలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా గొప్పగా ఉండాలి, గొప్ప చదువులు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి కాన్వెంట్ స్కూల్లో చదివించడం జరుగుతుంది. చదివిన తర్వాత ఉద్యోగాలు లేక చాలా పిల్లలు బయట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకం లోపల కూడా మనం ఎంఎస్ఎంఈ ద్వారా దాంట్లో చేర్చుకొని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రతి వాళ్ళు కూలీలుగానే ఉండాలా, కూలీల పిల్లలు అనేది నినాదం పోయి వాళ్ళు కూడా ఓనర్లుగా యజమానులుగా తీర్చిదిద్దేటటువంటి పథకాన్ని మనము ఉపాధి హామీ ద్వారా రావడానికి మనం చేయాలి. ఎవరైతే ఉపాధికి వెళ్తున్నారో వాళ్ళు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద కానీ ఎంఎస్ఎంఈల ద్వారా కానీ యజమానులుగా మార్చడానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ కూడా మనం దీంట్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా సలహా. దీని మీద కూడా ఇక్కడికి వచ్చినటువంటి సంఘాలు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి. జై బంజారా, జై జై బంజారా.